మెగాస్టార్ బోలా శంకర్ రిజల్ట్ ని వదిలినా తనని ఆ ఫ్లాప్ వదిలేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో జైలర్ వసూళ్లని బోలా శంకర్ కలెక్షన్స్ ని కంపేర్ చేస్తూ మీమ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలా ఇంతవరకు జరగలేదు. ఆచార్య రిజల్ట్ కలిసి రాకున్నా ఈ స్థాయిలో పంచ్ పడలేదు. ఇలా చూస్తే ప్రతి హీరోకి కెరీర్ లో కనీసం ఒక్క మూవీ అయినా మాయని మచ్చలా భయపెట్టే పీడకలలా వెంటాడుతూనే ఉంది. భోలా శంకర్ డిజాస్టర్ అని తేలింది. కానీ జైలర్ తో భోలా శంకర్ కి పోలికలు, యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్, మీమ్స్ తో హంగామా ఆగట్లేదు. అసలు ఇది చిరు కెరీర్ కి మచ్చగా మారిందంటున్నారు. అంతా మెహర్ రమేష్ పుణ్యమే అంటూ కామెంట్ల దాడి కూడా జరుగుతోంది. మెహర్ రమేష్ ఇలాంటి పంచ్లు తనతో సినిమాలు చేసిన హీరోలకి పంచాడన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వెంకటేష్ కి షాడో, యంగ్ టైగర్ కి కంత్రీని మించిన పంచ్ శక్తి. ఇలా పీడకలు లాంటి ఫ్లాప్లు ఈ దర్శకుడి అకౌంట్ లో ఉన్నాయి. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విషయానికి వస్తే తనకు హిట్లు, ఫ్లాప్లు రెండూ ఉన్నాయి. కానీ అదో చెరగని మచ్చగా మారింది మాత్రం లైగరే. వీక్ కంటెంట్, వీక్ డైరెక్షన్ తో వచ్చి పాన్ ఇండియా లెవెల్లో దూసుకు వెళ్లాల్సిన రౌడీని గల్లీకే పరిమితమయ్యేలా చేసింది ఈ మూవీ రిజల్ట్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కూడా ఇలాంటి ఆనిముత్యం ఉంది. అదే బ్రహ్మోత్సవం. తలా తోక లేకుండా వచ్చిన మూవీగా ఆ మధ్య భారీగా ట్రోలింగ్ కి గురైంది ఈ సినిమాని. ఈ మూవీ రేంజ్ లో మహేష్ తాలూకు మరే మూవీ ఇంతగా ట్రోలింగ్ కి గురి కాలేదు. అప్పట్లో సోషల్ మీడియా లేకున్నా బయట వచ్చే కామెంట్ల దాడి కూడా మరీ బ్రహ్మాస్త్రం రేంజ్ లో జరగలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ లో కూడా పీడకల్ లాంటి సినిమా అంటే అది చక్రమే. ప్రభాస్ కి అది బాగా నచ్చిన మూవీ అన్నాడు. కానీ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి అదో పీడకల లాంటి మూవీగా మారింది. ఇక ఆదిపురుష్ మరీ చక్రమంత కాదు, కానీ దర్శకుడి లీలలు భారీగా ఉండటం, ట్రోలింగ్ భారీగా జరగడంతో ఈ మూవీ కూడా ప్రభాస్ కెరీర్ లో ఓ మచ్చగా మారింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిట్లని మించేలా ఫ్లాప్లున్నా వాటికో గౌరవం ఉంది అనేలాగే గుర్తుండిపోయాయి. జానీ కాస్త నిరాశపరిచిన మరీ పీడకలలా అనిపించేలా సినీ లవర్స్ కి అనిపించలేదనే అభిప్రాయం ఉంది. కానీ పులి మాత్రం అదో డిజాస్టర్లకే డిజాస్టర్ అనిపించుకున్న మూవీ. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా హిట్లు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ ఓ రేంజ్ పీడకలలా మిగిలిన మూవీ అంటే వరుడే అంటారు. అప్పట్లో కొండంత రాగంగా మొదలై రిజల్ట్ రివర్స్ అవగానే కూని రాగంగా మిగిలింది.